హే బడీస్, వెల్కమ్ టు డైబడీస్. నా పేరు ప్రసన్న. అండ్ లాస్ట్ క్లాస్లో మనం విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా సెటప్ చేయాలనేది చూసాం. అండ్ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ గురించి చూసాం. అండ్ అవి ఎలా రన్ చేయాలనేది కూడా చూసాం. సో ఈ రోజు మనం సిమాంటిక్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. సిమాంటిక్ ట్యాగ్స్లోని కొన్ని మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ హెడర్ అండ్ నావ్ అండ్ మెయిన్, సెక్షన్, ఆర్టికల్, ఎసైడ్ అండ్ ఫుటర్. ఈ 7 ట్యాగ్స్ చాలా యూస్ఫుల్. అండ్ ఈ 7 ట్యాగ్స్ వల్ల మనకి బ్రౌజర్స్‌కి, స్క్రీన్ రీడర్స్‌కి అండ్ సెర్చ్ ఇంజిన్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్. ఎందుకంటే లేఅవుట్స్‌ని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేస్తాయి. ఈ 7 ట్యాగ్స్ యూజ్ చేసుకొని మనం వీఎస్ కోడ్‌లో ఎలా కోడ్ రన్ చేయాలనేది చూద్దాం. సో బడీస్, మనం ఇప్పుడు ఫస్ట్ విజువల్ స్టూడియోని ఓపెన్ చేయాలి. లాస్ట్ టైమ్ నేను ఆల్రెడీ మీకు ఒక కొత్త ఫోల్డర్ ఓపెన్ చేసి చూపించాను. అండ్ ఈ ఫోల్డర్‌లోని ఇండెక్స్ అనే ఫైల్‌ని కూడా నేను పెట్టి మీకు ఇందులోనే ఒక డెమో హెచ్‌టీఎంఎల్ కూడా చూపించాను. అండ్ ఇందులో టైటిల్ ఎలా పెట్టాలి, హెడ్డింగ్ ఎలా చేయాలి, పారాగ్రాఫ్ ఏంటి, ఇమేజ్‌ని ఎలా ప్లేస్ చేయాలి, లింక్స్‌ని ఎలా పెట్టాలి అనేది మీకు చెప్పాను. సో ఇప్పుడు మనం సిమాంటిక్ ట్యాగ్స్‌ని యూజ్ చేసి ఎలా చేయాలనేది చెప్దాం. సో ఇప్పుడు నేను ఇంకో కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. నేను దీన్ని sem.html అని నేమ్ ఇస్తున్నాను. సో నాకు కొత్త ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాను. ఇవి మీకు చెప్పిన హెడర్ అండ్ నావ్, మెయిన్, సెక్షన్, ఆర్టికల్, ఎసైడ్ అండ్ ఫుటర్ యూజ్ చేసి నేను దీన్ని మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను టైటిల్ ఇచ్చుకున్నాను. డైవ్ లేఅవుట్. ఇక్కడ నాకు టైటిల్ ఏమని రిప్రజెంట్ అవుతుంది? డైవ్ లేఅవుట్ అని రిప్రజెంట్ అవుతుంది. ఇక్కడ హెడర్‌లోని నేను ఫస్ట్ హెడ్డింగ్ ఇచ్చాను. ఏంటి? డైవ్ నాకు హెడ్డింగ్, ఫస్ట్ హెడ్డింగ్ హెచ్1 టు హెచ్6 ఉంటాయి హెడ్డింగ్స్, మీకు తెలుసు ఆల్రెడీ. హెచ్1 అనేది నేను డైవ్ అని ఇచ్చాను. పారాగ్రాఫ్‌లోని లెర్న్ కోడింగ్ ఇన్ 30 డేస్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను నావ్ బార్ అనేది యూజ్ చేశాను. ఈ నావ్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎట్ ఏ టైమ్‌లోని 3, 4 సైట్స్‌ని మనం ఇవ్వొచ్చనమాట. ఓకే. ఇక్కడ హోమ్, అబౌట్ కంటెంట్ అనేది నేను ఒకసారి ఇచ్చాను. సో ఇక్కడ మీకు నేను లింక్ ఏమి ఇవ్వలేదు. లింక్ ఇచ్చి కూడా చూపిస్తాను. ఇక్కడ లింక్ ఇవ్వకుండా మీకు ఒకసారి అది ఎలా అవుతదని చూపిస్తాను. లింక్ ఇచ్చాక ఏమవుతదో కూడా చూపిస్తాను. అండ్ మెయిన్ అనేది ట్యాగ్ మనం ఒక్కసారే యూజ్ చేస్తాం. లైక్ మీకు అలా అర్థం కావాలంటే మెయిన్ ట్యాగ్ అనేది మనం ఒక పేజ్‌లోని ఒకసారి మాత్రమే రాయాలి. అండ్ ఈ సెక్షన్ ట్యాగ్ అండ్ ఆర్టికల్ ట్యాగ్ వల్ల మనకి కంటెంట్‌ని డివైడ్ చేసుకుంటాయి ప్రాపర్‌గా. అండ్ ఈ ఎసెట్ ట్యాగ్ అనేది డిఫైన్స్ కంటెంట్. ఈ కంటెంట్ అనేది ఇండైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్ కనెక్ట్ అయి ఉంటది. అండ్ ఈ ఫుటర్ ట్యాగ్ అనేది మనకి ఏంటంటే ఇది బాటమ్ సెక్షన్ ఆఫ్ ద పేజ్. ఇందులోని మనకి కాంటాక్ట్ ఇన్ఫో, కాపీ రైట్స్ అలాంటివన్నీ చూపిస్తాం. సో ఇప్పుడు దీన్ని నేను కంట్రోల్+S అని చేస్తే నాకిది ఆల్రెడీ సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని నేను మీకు రన్ చేసి చూపిస్తా. న్యూ ఫోల్డర్‌లోనే కదా నేను చూసాను. sem.html ఇచ్చాను కాబట్టి సెమ్ అని వచ్చింది. సో ఇక్కడ నుంచి చూడండి. మీకు అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్ నేను ఏమిచ్చాను? టైటిల్ డబడీస్. ఇక్కడ చూస్తున్నారు కదా! డబడీస్ లేఅవుట్. సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటిచ్చాను? డబడీస్ అని అయింది. అండ్ పారాగ్రాఫ్ లెర్న్ కోడింగ్ ఇన్ 30 డేస్ ఇచ్చాను. అయింది. ఇక్కడ నావ్ బార్‌లోని నేను 3 లింక్స్ ఇచ్చాను. లైక్ హోమ్ అని ఒకటి, అబౌట్ అని ఒకటి, కాంటాక్ట్ అని ఒకటి. అంటే ఈ 3ని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏ లింక్స్ ఇవ్వలేదు కాబట్టి ఏవి ఓపెన్ అవ్వవు. అండ్ నెక్స్ట్ మెయిన్ ట్యాగ్‌లోని ఏమిచ్చానంటే సెకండ్ హెడ్డింగ్ ఇచ్చాను. వెల్కమ్ టు డే 2 అని. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చాను. అదే నెక్స్ట్ ఆర్టికల్‌లోనే ఆర్టికల్ టైటిల్ అని ఇచ్చి పారాగ్రాఫ్ ఇచ్చాను. సో ఇది ప్రింట్ అయింది. అండ్ ఎసైడ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఇండైరెక్ట్‌గా మెయిన్ పేజ్‌కి రిలేట్ అయ్యి ఉంటది. సో ఇది ఇక్కడ మీరు ఇచ్చిన పారాగ్రాఫ్ అండ్ నెక్స్ట్ లైన్‌లోని ప్రింట్ అయింది. అండ్ మీకు ఈ ఫుటర్‌లోని కాపీ రైట్స్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫో అలాంటివన్నీ ప్రింట్ అవుతాయి. ఇక్కడ కాపీ రైట్ అని ప్రింట్ అయింది చూసారా మీకు? సి అనే సర్కిల్‌లో వచ్చింది. ఇక్కడ కాపీ అని ఇచ్చాను. పారాగ్రాఫ్‌లోని అండ్ కాపీ. ఇక్కడ మీకు చూడండి. ఇది నేనిచ్చింది. దానివల్ల మీకు అలా ప్రింట్ అయింది. సో, ఇప్పుడు ఇక్కడ లింక్స్ ఇచ్చి చూద్దాం మనం. లింక్. ఇప్పుడు నేను ఏ లింక్ ఇద్దాం అనుకున్నానంటే యూట్యూబ్ లింక్ ఇస్తాను నేను. సో, గూగుల్‌లోని నేనొక లింక్ ఇస్తున్నాను. నేను గూగుల్ లింక్ గూగుల్ లింక్ ఇస్తున్నాను.
చూడండి ఇదంతా కాపీ చేసుకోవాలి. సో, మీకు అర్థమవుతుంది గదా! ఇవన్నీ ఎలా చేయాలనేది. సెమాంటిక్ టైప్స్ ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో చేయండి. మేము చెప్తాము. ఈ లింక్ కాపీ అయిన తర్వాత మనం అక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో, ఇది వన్స్ కాపీ అయ్యాక నేనిక్కడ పేస్ట్ చేస్తున్నాను మీకు లింక్. పేస్ట్ చేశాను. సో, ఇప్పుడు మళ్ళీ నేను కంట్రోల్+S. సో, ఇక్కడ నేను చూడండి హోమ్‌లోకెళ్తే గూగుల్ ఓపెన్ అవుతుంది నాకు. ఇది మళ్ళీ బ్యాకొచ్చి నేను మళ్ళీ ఫోల్డర్‌లోని ఓపెన్ చేయాలి. హోమ్‌లో చూడండి. గూగుల్ లింక్ వచ్చిందా? అలానే అంటే ఒకే టైమ్‌లోనే మనం ఏమైనా ఇవ్వాలి అంటే సర్టెన్ లింక్స్‌ని ఇచ్చేయొచ్చు ఒక పేజ్‌లోననమాట. సో, దీనివల్ల మనకి యూజ్‌ఫుల్. దట్స్ ఇట్ బడీస్. సో, ఈరోజు మనం సెమాంటిక్ లేఅవుట్ ట్యాగ్స్‌ని యూజ్ చేసి ఒక స్ట్రక్చర్డ్ వెబ్ పేజ్‌ని క్రియేట్ చేయడం చూసాం. నెక్స్ట్ క్లాస్‌లోని సీఎస్ఎస్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. స్టైలింగ్, లేఅవుట్ కంట్రోల్, ఫాంట్ కస్టమైజేషన్ అనేవి చూద్దాం. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డెవ బడీస్. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్ బడీస్.